చాలా మందికి హెయిర్ డ్రెస్సింగ్ అంటే ఏంటి, హెయిర్ స్టైలింగ్ అంటే ఏంటి క్లారిటీగా తెలీదు. అంటే ఇప్పుడు మనకి హెయిర్ స్టైల్స్ వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హెయిర్ స్టైలిస్ట్ అని అంటాం కదా. అలాగే వాళ్ళు హెయిర్ డ్రెస్సర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నేను మేకప్ ఆర్టిస్ట్ అని, హెయిర్ డ్రెస్సర్ అని కూడా చెప్పుకుంటారు. అంటే తెలియక, ఆ వేరియేషన్ వాళ్ళకి తెలియక. సో హెయిర్ డ్రెస్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెయిర్ కట్స్ అండ్ కట్స్ పైన స్టైలింగ్, అంటే స్టైల్స్ వేరు. అంటే హెయిర్ స్టైల్స్ మనం వేస్తాం కదా, రకరకాల హెయిర్ స్టైల్స్, అది కాకుండా కట్ చేసిన తర్వాత మనం డిఫరెంట్గా స్టైలింగ్ చేస్తాం. లైక్ మనం కట్ చేసిన తర్వాత బ్లో డ్రై చేస్తాము, దాన్ని మంచిగా బౌన్స్గా కర్ల్స్ క్రియేట్ చేస్తాము, వాల్యూమైజింగ్ చేస్తాము. సో డిఫరెంట్ వేస్లో స్టైల్ చేస్తూ ఉంటాం కదా. సో హెయిర్ డ్రెస్సర్ అవి చేస్తూ ఉంటారు. అలాగే నార్మల్ హెయిర్ స్టైలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ హెయిర్ డ్రెస్సర్ కట్ చేసిన తర్వాత దాన్ని స్టైల్ చేస్తారు, కానీ వాళ్ళు కట్ చేయరు. అదేవిధంగా హెయిర్ డ్రెస్సర్ కటింగ్ మాత్రమే కాదు, హెయిర్ డ్రెస్సర్కి ట్రీట్ చేయడం కూడా వస్తుంది హెయిర్ని. అంటే హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి, ఆయిలింగ్ ఎలా చేయాలి, షాంపూ ఏంటి, కండిషనర్ ఏంటి, స్పా క్రీమ్స్ ఏంటి, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేయాలనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. సో క్లయింట్ని హెయిర్ క్యూర్ అండ్ కేర్కి సంబంధించి ట్రీట్ చేయగలుగుతారు హెయిర్ డ్రెస్సర్. క్లయింట్కి జస్ట్ స్టైలింగ్ ఇవ్వగలుగుతారు, మంచి డిజైనింగ్ చేయగలుగుతారు హెయిర్ని, వాళ్ళ ఫేస్కి సూట్ అయ్యేటట్టుగా వాళ్ళు హెయిర్ స్టైలిస్ట్.